ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఒక నిష్ఠ దరిద్రపు పని ఒకటి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తుంది మనందరికీ. ఆ పని ఏంటంటే ఒకే ఒక నియోజకవర్గానికి బై ఎలక్షన్ వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ముఖ్యమంత్రి స్వయంగా తానే కాళ్ళకి బల్పాలు కట్టుకుని దాదాపు 7-8 రోజుల నుంచి ఈ డివిజన్ అనుకుంటా ఆ డివిజన్ అనుకుంటా గల్లీలకు పోయి కూడా సభలు పెట్టుకుంటా తిరుగుతుంది. అరేమో నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి పనులలో అన్ని వదిలి పక్కన పడేసి ఒకే ఒక ఉప ఎన్నిక కోసం తిరిగే ముఖ్యమంత్రి చూసినాం మనం. అసలు కేసీఆర్ గారు దాదాపు 10ల సంఖ్యలో ఉప ఎన్నికలలో పాల్గొన్నారు. ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం. తెలంగాణ వచ్చాక కూడా 2-3 అకాల మరణం చెందితే శాసనసభ్యులు అక్కడ ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు మహా అయితే ఒక 30-40 నిమిషాలు స్పీచ్ ఒక బహిరంగ సభలు ఇచ్చి వెళ్లిపోయేవారు. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. ఈయన ఎంత చిల్లర చీప్ మనిషిలాగా బిహేవ్ చేస్తుందో ప్రజలందరూ గమనిస్తుండ్రు. ఇలా నాకు అర్థం కాదు. రేపు బైక్ రైడర్ అదేంది బైక్ ర్యాలీ పెట్టుకున్నాంట. ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పని ఉంటుందా అని రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. బైక్ ర్యాలీ పెడతారా అని ముఖ్యమంత్రి అన్నట్టు ఎవరన్నా? నువ్వేమన్నా గల్లీ నాయకునువా లేకపోతే గ్రామ పంచాయతీ నాయకునువా? బైక్ ర్యాలీలు పెట్టడం నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఎవడన్నా? ముఖ్యమంత్రి హోదాకున్నటువంటి డిగ్నిటీని ఆ ప్రొఫెషనలిజం ని అన్నిటినీ పక్కన పడేసినావు. సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నావు. రాజకీయ కామెంట్లు వేసుకుంటే కేవలం రాజకీయాలు వేస్తున్నావు. పరిపాలన గాలికి వదిలేసినావు. సిటీ మొత్తం దుర్గంధం అయిపోయింది, చెత్తమయం అయిపోయింది. నువ్వు చేసేది ఏమీ లేదు, రాష్ట్రానికి పొడిచేది ఏం లేదు, పీకేదేం లేదు. ఇచ్చినటువంటి అడ్డమైన 6 హామీల్ని ఇంతవరకు నెరవేర్చడానికి సిగ్గు లేదు. కానీ బై ఎలక్షన్స్ కోసము అడ్డమైన రాజకీయాలు అయితే బాగా చేస్తున్నావు.